అవమానాలు, హేళనలు, కుట్రలు, కుతంత్రాలు, ఇనుప కంచెలు, ముళ్లబాటలు, నమ్మిలోళ్ల వెన్నుపోట్లు, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి, ఎవరిని నమ్మొద్దో అర్థం కాని స్థితి. కారు చీకట్లలో తెలంగాణ జనాల్లో వెలుగు నింపేందుకు జర్నీ మొదలుపెట్టారు. ఒక్కడే వేల గొంతుకల ప్రతినిధై గళమెత్తారు. సింహంలా గర్జించారు. పిడికెడు మందితో మొదలై గులాబీ దండునే నిర్మించారు. గులాబీ కారుకు బ్రేకులు వేయలేకపోయారు సమైక్య పాలకులు. పోలీసులు మోహరించినా, కేంద్ర బలగాలు వచ్చినా ఆ పోరాద యోధుడు అదరలేదు, బెదరలేదు. తెలంగాణ సాధన కోసం తెగించి కోట్లాడారు. పట్టు వదులని విక్రమార్కుడిలా పోరాటం చేసిన ధీరుడయ్యారు. కేసీఆర్ పెట్టిన గులాబీ దండుకు 25 ఏళ్లు వచ్చాయి. గులాబీ గర్జనపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది ప్రత్యేక ప్రస్థానం. తెలంగాణుడిది తెగువకు ఆయన సజీవ సాక్ష్యం. రాష్ట్ర సాధన చరిత్రలో గులాబీ దళం మైలురాయిగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ దిశను మార్చేసింది కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ పరిచయం అక్కరలేని నేత. తెలంగాణ తల్లి సంకెళ్లు తెంపిన పుత్రుడు. పరాయి పాలకులపై గళమెత్తిన ధీశాలి. 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. ఆయన అసలు పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది కల్వకుంట్ల కుటుంబం. చిన్నప్పటి నుంచే ఆయన చురుకైన వ్యక్తిగా నిలిచారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో BA పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో MA పట్టా పొందారు. 1969 ఏప్రిల్ 23న శోభతో కేసీఆర్ కు వివాహం జరిగింది. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కేసీఆర్. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో అహింసను ఆయుధంగా మలుచుకుని ఢిల్లీ పాలకుల మెడలు వంచారు. 6.5 దశాబ్దాల పాటు ఆశలన్నీ అడుగంటిపోయి నిశ్శబ్ద నిశీధిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజానీకానికి వెలుగు దివ్యగా మారారు. 2001 ఏప్రిల్ 27న రాష్ట్ర సాధనే ధ్యేయంగా రాజకీయ పార్టీని స్థాపించి విజయం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు కేసీఆర్. తెలంగాణ ఎజెండాగా అన్ని పార్టీలతో సోపతి చేశారు. RSU నుంచి RSS వరకు సిద్ధాంతాలతో పని లేకుండా తెలంగాణ కోసం అందరినీ కలుపుకొని పోయారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు కేసీఆర్. కష్టనష్టాలను భరించి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చారు. పార్టీ పెట్టినప్పటికీ తొలినాళ్లలో టీఆర్ఎస్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. నాయకులను కాకుండా ప్రజలనే నమ్ముకున్న కేసీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహాలతో, ఎత్తులతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. సమైక్య పాలకులు చేసిన అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలో వణుకు పుట్టించారు. మీడియాలో తెలంగాణను హెడ్లైన్ గా మార్చేశారు. చట్టసభలకు ఎన్నికవడం, రాజీనామాలు చేయడం, మళ్లీ ప్రజా తీర్పును కోరడం, ప్రజల్లో ఉద్యమాన్ని రగిలించడం వంటి ఎత్తుగడలు, వ్యూహాలతో సకల జనులను ఏకం చేసి ముందుండి నడిచారు కేసీఆర్. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బాగా తెలుసు. సందర్భానికి తగ్గట్టుగా పొత్తులు పెట్టుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించే పక్కా సీజన్డ్ పొలిటీషియన్ గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్ గళమెత్తిన తుపానే, కేసీఆర్ మౌనంగా ఉన్న సునామీ. అందుకే ఆయనేం చేస్తాడని ప్రత్యర్థులు లెక్కలేసుకుంటారు. 2004లో కాంగ్రెస్ తో జట్టుకట్టిన గులాబీ బాస్ 2009 నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో చాలా చోట్ల హస్తం విజయ అవకాశాలను దెబ్బతీశారు. అప్పుడు అనుకున్న స్థాయిలో టీఆర్ఎస్ కు సీట్లు రాకపోవడంతో కారు ఖేల్ ఖతం అంటూ వార్తలు షికార్లు చేశాయి. గులాబీ దళాన్ని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నించింది. కానీ అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించారు కేసీఆర్. 2009 నవంబర్ 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. గులాబీ దళపతి ప్రకటన నాటి సమైక్య పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించింది. చెప్పినట్లుగానే నిరాహార దీక్ష కోసం వ్యూహరచన చేశారు. 2009 నవంబర్ 26వ తేదీ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేసీఆర్. ఆ సమయంలో ఆయన్ను అడ్డుకోవడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. 144 సెక్షన్ విధించి ఉక్కుపాదాన్ని మోపింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదం తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. రెండు 2009 నవంబర్ 29న దీక్షా దివస్ ను ప్రారంభించారు కేసీఆర్. ఆ రోజు నుంచి 11 రోజుల పాటు దీక్షను సాగించారు. తెలంగాణ పోరాట చరిత్రలో ఆ 11 రోజులు మరుపురానివి, ఎన్నటికీ మరువలేనివి. గులాబీ దళపతి దీక్ష చేసినన్ని రోజులు తెలంగాణ అగ్నిగుండంలా రగిలిపోయింది. ఆయనకు మద్దతుగా సకల జనులు రోడ్డెక్కారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమర భేరి మోగించారు. జెండాలకు అతీతంగా తెలంగాణకు జై కొట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్, కేసీఆర్ కోసం తెలంగాణ జనం అన్నట్టుగా సాగింది దీక్షా దివస్. బండెనక బండి కట్టినట్లు గులాబీ దండు వెనుక ఉప్పెనై కదిలింది తెలంగాణ సమాజం. ఆ పోరు తెలంగాణను చూసి కేంద్రం దిగొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం చేస్తున్నట్టు ప్రకటన చేసింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వెలువడిన తరువాతే కేసీఆర్ తన దీక్షను విరమించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలుపుతూ ఎన్నో పోరాటాలు చేశారు. కానీ వాటన్నింటికీ భిన్నం కేసీఆర్ పోరాటం. గులాబీ దళపతి తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మార్చేశారు. అప్పటి సమైక్య పాలకులు కుట్రలు కుతంత్రాలతో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. మొక్కవని దీక్షతో బీఆర్ఎస్ ను ముందుకు నడిపించారు. పదునైన ప్రసంగాలతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు కేసీఆర్. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు మొదలు కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో మళ్లీ 23వ తేదీన కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్రం మాట తప్పినా కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష స్ఫూర్తిగా తెలంగాణ పల్లెలన్నీ ఏకమయ్యాయి. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సమరభేరిని మోగించారు. ఆ పోరాట ఫలితమే నవ తెలంగాణ. ఎల్కతుర్తిలో జరుగుతున్న